ఇప్పుడు ఆయన విశ్వాసపు కర్త, ఆయన కొనసాగించు దేవుడు అయిపోయాడు. ఆయన విశ్వాసం ఇచ్చువాడు ఆయనే. చూడండి ఎలా ఆయన మరి దాన్ని చేయగలిగాడంటే, ఆయన మొదటిగా దాన్ని తన మీద వేసుకొని ఆ యొక్క పరిశుద్ధాత్మని టీకాని తన లోపల తీసుకొని ఆ టీకా ద్వారా మరి ఆయన జీవితాన్ని జీవించి ఆయన ఏ విధంగా ఆ చిత్తాన్ని చేయగలిగాడు, ఏ విధంగా ఆయన ఆ గ్రహింపుని కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. మీకు తెలుసా, నీకులాగా నాకులాగా ఆయన ఒక మానవుడిగా అన్ని విషయాల్లో మానవుడిగా జీవించాడు. నీకులాగా నాకులాగా అన్ని శోధనలో నుంచి ఆయన నడిచాడు. నీకులాగా నాకులాగా ఆయన కన్నీటి ప్రార్థన చేశాడు. అది నాటకం కాదండి, నిజం, అది సత్యం. అది చూడండి, ఆయన కన్నీటి ప్రార్థన చేశాడు. మరణ భయం కలిగి ఉన్నాడు ఆయన కూడా. నీ చిత్తమైతే ఇది నా యొద్ద నుంచి. దేవుని స్తోత్రం. ఒక మానవుడిగా అన్ని భయముల్లో అన్ని శోధనలో వెళ్ళాడు. కానీ అలాంటి సమయాల్లో వెళ్ళేటప్పుడు టీకా పనిచేస్తుంది అక్కడ. ఆ టీకానే తానెవరో ఎరిగే శక్తినిచ్చింది. ఆ టీకానే తాను మొదటిగా ఏమై ఉన్నాడో యేసును గురించి వింటున్నారా? ఆయన అన్నాడు, తండ్రి లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఎట్లాంటి మహిమ ఉన్నదో అది నాకు ఇవ్వమని గుర్తు చేసింది ఎవరు? ఆ ప్రత్యక్షతనిచ్చింది ఎవరు? ఆ శక్తినిచ్చింది ఎవరు? ఆ టీకానే. ఈరోజు ఎందుకు ఆ టీకా పనిచేయట్లా? తీసుకోవాలా? దేవుని స్తోత్రం. చాలా మందిలో ఆ టీకా తీసుకోవాలా?